వెల్కమ్ టు 9 వైబ్స్. ఆయన కామెడీలు వెండి తెరకే పరిమితం అనుకున్నారట అందరూ. కానీ ఇప్పుడు సీరియస్గా ఉన్న పొలిటికల్ స్పేస్లోకి వచ్చి కామెడీలు చేశారు. ఎన్నికల ముందు సపోర్ట్ చేయడంతో ఓ మోస్తరు పదవి ఇచ్చి అలా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఇంతకీ ఎవరా కమీడియన్? ఉన్న పదవి కాకుండా ఇంకేం ఆశిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహమ్మద్ అలీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటుడిగా, ప్రముఖ హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. సుమారు 1100 సినిమాల్లో నటించిన ఆలీ తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. 1999లో నటుడు మురళీమోహన్ టీడీపీ సభ్యత్వం ఇప్పించడంతో ఆలీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ టైంలోనే ఎన్నికలున్నాయని చెప్పి పలు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత పార్టీలో సముచిత స్థానం దక్కలేదని 2019 మార్చి 11న పాదయాత్ర చేస్తున్న జగన్ని కలిసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలని తిట్టకపోయినా పార్టీకి అవసరమైన పనుల్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేశారు. దీంతో పార్టీకి అవసరం పడతారని గ్రహించిన సీఎం జగన్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. అప్పట్లో రాజ్యసభ సీట్ ఇస్తారని ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. కానీ కట్ చేస్తే ఏదో తూతూ మంత్రంగా ఒక చిన్న పదవిని ఇచ్చి ఆలీని సెట్ చేశారు. అది మనసులో పెట్టుకున్న ఆలీ అప్పటి నుంచి పెద్దగా బయటకు రావట్లేదు. అయితే పేరుకే మీడియా సలహాదారుడిగా పదవిచ్చినా ఆయనకి వచ్చే శాలరీలో ఏం మిగలట్లేదనే వాదనలు కూడా లేకపోలేవు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ అండ్ గవర్నమెంట్స్ మెయింటెనెన్స్ అంతా ఆలీనే చూసుకోవాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఇంకా ఆయన చేతి నుంచే డబ్బులు పడుతున్నాయట. అందుకే ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్స్ని కూడా వెనక్కి పంపేశారట. ఆలీ వైఖరిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కాస్తంతా సీరియస్ అయింది. ఇలాంటి పనులు చేసి పార్టీ పరువుని తీస్తున్నారని అప్పట్లో రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇదంతా పక్కన పెడితే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. అప్పట్లో ఆయన వెంటే నా పయనం, ఆయన అంగీకరిస్తే పార్టీలో చేరతా, ఆయన సైనికుడిగా నడుస్తానంటూ ఆలీ చేసిన కమెంట్స్ గట్టిగానే ట్రోల్ అయ్యాయి. కట్ చేస్తే ఎలక్షన్స్లో వైసీపీ సీట్ ఇస్తుందని జగన్ వెంట చేరారు. కానీ ఆయనకు మాత్రం ఆ పార్టీలో సాటిస్ఫాక్షన్ లేదు. 2024 ఎలక్షన్స్లో వైసీపీ తరపున సీట్ ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆలీ సిద్ధంగా ఉన్నారనే సిగ్నల్స్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆలీ పోటీ చేయాల్సి ఉన్నా టైం లేక కుదరలేదు. మరి ఈసారి అయినా ఆయనకు వైసీపీ నుంచి టికెట్ లేకపోతే జనసేన వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సన్నిహితులతో కూడి జనసేనలోకి వెళితే ఎలా ఉంటుందని చర్చించారట ఆయన సన్నిహితులు కూడా జనసేనలో అయితే సముచిత స్థానం దక్కుతుందని, వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే కాబట్టి మైనార్టీ కోటాలో మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉందని సన్నిహితులు చెప్పడంతో ఒకంత ఆలోచనలో పడ్డారట. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారితే జనసేన పార్టీలోకే వెళ్తారని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని మార్చుతున్నారు. ఇప్పటి వరకు 70 మంది వరకు సిట్టింగ్లను మార్చారు. ముఖ్యంగా వైసీపీకి ఎంపీ అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. దీంతో చరిష్మా ఉండేవారికి టికెట్లు ఇస్తే తప్పకుండా గెలుపొందుతారని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వ్యాపారవేత్తలకు ఎంపీ స్థానాలు అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అందులోనూ తాజాగా ఆలీ చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ అధిష్టానాన్ని కాస్తంత నొప్పించాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, టీడీపీలో టికెట్ ఇవ్వలేదు కాబట్టే వైసీపీలోకి వచ్చానని మనసులో మాట బయటపెట్టారు ఆలీ చేసిన కమెంట్స్పై వైసీపీ అగ్రనాయకత్వం కాస్తంత కోపంగా ఉంది. ఎన్నికల ముందు హడావుడి చేసే నేతలు చాలామందే ఉన్నారు. వైసీపీలో కాకలు తీరిన మహామహిళే నిలబడలేకపోయారు. మరి అలాంటి కమెడియన్ కాలానికి ఎదురొడ్డి నిలుస్తారా? ఏమవుతుందో వేచి చూడాల్సిందే. ఈ స్టోరీ అంతా విన్నారు కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.